మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, JNTU మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్ 8186959697. ఆ ప్రభుత్వ విభాగం పనితీరుకు ఓవైపు ప్రశంసలు వెల్లువెత్తుతుంటే మరోవైపు అదే స్థాయిలో విమర్శలు సైతం రేగుతున్నాయా? అది ఏకంగా ప్రభుత్వ విభాగాల మధ్య యుద్ధానికి దారితీస్తోందా? హైడ్రా తీరును పలువురు IAS అధికారులు ఎందుకు తప్పుపడుతున్నారు? వాళ్లలో అసహనం కట్టలు తెంచుకోవడానికి రీజన్ ఏంటి? హైడ్రా కూల్చివేతల కేంద్రంగా మొదలైన కొత్త వివాదం ఏంటి? తెలంగాణ అధికార వర్గాల్లో ఇప్పుడు హైడ్రా చిచ్చు రగులుతోందట. హైదరాబాద్లో చెరువులు, నాలాలను కబ్జా చెర నుంచి విడిపించే ప్రయత్నంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. ఈ క్రమంలో 6 మున్సిపల్ రెవెన్యూ అధికారులపై కేసులు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమ శాఖల అధికారులపై హైడ్రా కేసు పెట్టడంపై ఆ 2 శాఖల ఉన్నతాధికారుల్లో అసహనం వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ తరహా కేసు పెట్టడం ఇదే తొలిసారి కాగా, ఎప్పుడో ఇచ్చిన అనుమతులకు సంబంధించి ఇప్పుడు కేసులు బుక్ చేయడం ఏంటి అన్న ప్రశ్న వస్తోందట. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాల్లో అనేక ఉల్లంఘనలున్నాయని, అలాంటి వాటికి అనుమతులిచ్చిన అందరి మీద ఇవే కేసులు పెడతారా అని అడుగుతున్నారట కొందరు ఆఫీసర్స్. ఈ వ్యవహారం 2 ఉన్నతాధికారుల మధ్య వివాదంగా మారినట్టుగా సమాచారం. తమకు తెలియకుండానే కేసులు నమోదు చేయడంపై ఓ ఉన్నతాధికారి పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. హైడ్రా సిఫార్సుతో కేసులు నమోదు చేశారు సైబరాబాద్ సిపి. చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన 6 అధికారులు ఈ కేసులో ఉన్నారు. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుధాంశు, బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, HMDA సిటీ ప్లానర్ రాజ్ కుమార్లపై పోలీస్ కేసులు బుక్ అయ్యాయి. FTL పరిధిలో నిర్మాణాలకు అనుమతులిచ్చిన 6 అధికారులపై హైడ్రా అధికారుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేశామంటున్నారు పోలీసులు. అయితే ఇదేం పనంటూ రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు మాత్రం ఇదేం పద్ధతంటూ హైడ్రా కమిషనర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించినట్టుగా సమాచారం. మీరు కేసులు పెట్టే ముందు మాకెందుకు సమాచారం ఇవ్వలేదని అడిగారట. దీని ద్వారా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు మీరెలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు అంటూ నిలదీసినట్టుగా సమాచారం. వీళ్లతోనే ఆపేస్తారా, వీళ్లు మాత్రమే తప్పు చేశారంటారా అంటూ పలువురు IASలు హైడ్రా అధికారులను నిలదీసినట్టుగా సెక్రటేరియట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. IASలను కాదని IPSలను కమిషనర్లుగా పెట్టడానికి కూడా పలువురు IASలు తప్పుపడుతున్నారట. అడ్మినిస్ట్రేషన్లో ఇంత పెద్ద బాధ్యతను ఓ IPS చేతిలో పెట్టడం ఏంటి అని సచివాలయంలో చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. జంట నగరాల్లో చెరువులు, కుంటలు, పార్కులు, నాలాలను చిన్న నుంచి పెద్ద దాకా పలువురు రాజకీయ నేతలు కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్నారని, అలాంటి వాళ్లు ఎవరో తేల్చి ఇప్పటిదాకా కేసులు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నట్టుగా సమాచారం. అలాగే నిబంధనలు పాటించని బిల్డర్స్పై హైడ్రా ఎందుకు కేసులు పెట్టడం లేదన్న చర్చ కూడా జరుగుతోందట. చెరువుల పక్కనే ఇళ్లు, అపార్ట్మెంట్లు కట్టినా వెంచర్లేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అధికారులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ఏమిటన్న చర్చ జరుగుతోందట ఉద్యోగ వర్గాల్లో. ఇదే విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి పలువురు ఉన్నతాధికారులు తీసుకొచ్చినట్టుగా తెలిసిందే. సాధారణంగా అధికారులపై కేసులు పెట్టే ముందు ఆయా డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం కనీస మర్యాదని, దాన్ని వదిలేస్తే ఎలాగని అంటున్నారట వివిధ శాఖల ఉద్యోగులు. ఉద్యోగులపై కేసులు పెట్టడం ప్రభుత్వ పాలసీ కాదని హైడ్రా కమిషనర్ చెప్పినా అధికారుల్లో మాత్రం అసంతృప్తి జ్వాలలు రేగుతూనే ఉన్నాయంటున్నారు. ప్రభుత్వ విభాగాల మధ్య వివాదంగా మారుతున్న ఈ వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.